హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు. సో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్స్ అనే స్క్రీన్ షాట్ తీస్తూ తర్వాతకైతే చూస్తూ దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. సో అందులో ఈరోజు మనం వీడియో చేయబోయే టాపిక్ ఏంటంటే శాంసంగ్ అనేది ఎందుకు ఎక్సినోస్ ప్రాసెసర్తో మనకి మొబైల్స్ తీసుకొస్తుంది ఫస్ట్ థింగ్, అండ్ యూఎస్లో ఎందుకు స్నాప్డ్రాగన్స్తో తీసుకొస్తుంది. ఫ్లాగ్షిప్లో చూసినట్లయితే మన ఇండియాలో ఎస్పెషల్గా ఫ్లాగ్షిప్లో ఎందుకు ఎక్సినోస్తో తీసుకొస్తుంది అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో దాని గురించి అయితే క్వశ్చన్ అడిగారు. సో ఈ వీడియోలో వచ్చేసి దాని గురించి కాకుండా ఓవరాల్గా అసలు ఎక్సినోస్ గురించి అయితే క్లియర్గా అయితే మనమైతే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఒక 3 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్సినోస్ ప్రాసెసర్తో ఎందుకు తీసుకొస్తుంది, ఎక్సినోస్తో తీసుకొచ్చినా సరే మనకి ఎందుకు కాస్ట్ ఎక్కువగా పెడుతుంది, అండ్ మూడోది వచ్చేసి అసలు ఎందుకు ఎక్సినోస్తో తీసుకొస్తుంది, యూఎస్లో ఎందుకు మనకి స్నాప్డ్రాగన్తో తీసుకొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఎక్సినోస్ ప్రాసెసర్ తోటి శాంసంగ్ ఎందుకు తీసుకొస్తుందంటే సింపుల్, ఎక్సినోస్ అనేది వాళ్ళ యొక్క ప్రాసెసర్ అన్నమాట. సో ఎక్సినోస్ ప్రాసెసర్స్ అన్నీ కూడా మీకు శాంసంగ్ తయారు చేస్తుంది. సో అదే మీరు స్నాప్డ్రాగన్ చూసినట్లయితే క్వాల్కామ్ కంపెనీ తయారు చేస్తుంది అన్నమాట. సో అలా వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళకి తక్కువ ఖర్చులో పడుతుంది కాబట్టి వీళ్ళే తయారు చేస్తుంటారు. సో ఇక్కడ మెయిన్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అందరికీ, సరే ఓకే ఎవరైనా తయారు చేసుకుని మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ సో ఏది పవర్ఫుల్ అన్నది చూసినట్లయితే మనకి ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ అనేది కొంచెం పవర్ఫుల్, ఎస్పెషల్గా జీపీ విషయానికి మనం చూసినట్లయితే. సో ఎక్సినోస్ ప్రాసెసర్ మనం చూసినట్లయితే గేమింగ్ టెస్ట్ చేసినా కానీ ఏం టెస్ట్ చేసినా సరే మనకి ఒక 2 hours 3 hours కంటిన్యూస్గా రన్ చేసి కనుక మనం చూసినట్లయితే మనకి ఎప్పుడైతే ఫోన్ హీట్ ఎక్కుతుందో, ఎప్పుడైతే మనకి మొబైల్ హీట్ ఎక్కుతుందో అప్పుడు మనకి గేమ్స్లో కానీ దేంట్లో అయినా సరే మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఎక్సినోస్ ప్రాసెసర్స్లో మనం చూసినట్లయితే. అదే స్నాప్డ్రాగన్లో చూసినట్లయితే మనకి అటువంటి ప్రాబ్లం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో చాలామంది కూడా సామ్సంగ్ మొబైల్ కొనే ముందు అందరూ అడిగే క్వశ్చన్, నా కామెంట్ బాక్స్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అన్న అసలు సామ్సంగ్ ఫోన్స్ తీసుకుంటే కొద్ది రోజుల తర్వాతకి హ్యాంగ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నా అని అయితే అడుగుతున్నారు అనమాట. సో నేను కూడా చాలామందికి చెప్పాను. సో 1 year వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆ తర్వాతకి మైనర్ ల్యాగ్స్ ఉంటాయని. సో ఎందుకంటే డే బై డే మీకు ఎక్సినోస్ ప్రాసెసర్స్ అనేది అంత స్టేబుల్గా అయితే మీకు అయితే వర్క్ అయితే అవ్వవు అనమాట. సో హీట్ ఎక్కాక మీకు ఫ్రేమ్ డ్రాప్స్ లేదా హ్యాంగ్ అవ్వడం కానీ ఇట్లాంటి బేసిక్గా జరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ సామ్సంగ్ మొబైల్స్ అన్నీ కూడా మీకు చెప్పినట్లే ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాతకి అయితే కొంచెం హ్యాంగ్ అవ్వడం అయితే మనం చూస్తూనే ఉంటాం అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు వీళ్ళు ఎందుకు ఎక్సినోస్ ప్రాసెసర్ తోటి తీసుకొస్తారంటే, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనకి కాస్ట్ కట్టింగ్. నేను చెప్పాను కదా, వాళ్ళ ఓన్ ప్రాసెసర్ వాళ్ళు తక్కువకి వస్తుంది కాబట్టి కాస్ట్ కటింగ్ చేయడానికి కూడా మనకి వాళ్ళు ఆ మొబైల్ని అయితే తీసుకొస్తుంటారు. సరే ఈవెన్ దో అన్న తెచ్చారు, మరి తెచ్చినా సరే మనకి ఎందుకు, వాళ్ళ ప్రాసెసర్ వాళ్ళు తయారు చేసి కాస్ట్ కటింగ్ కోసం తీసుకొచ్చినప్పుడు మరి ఎందుకు తక్కువ ప్రైస్లో తీసుకురావట్లేదు, ఎందుకు ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారంటే దానికి రీజన్ వచ్చేసి R&D అనమాట. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వాళ్ళు వచ్చేసి వాళ్ళు రీసెర్చ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మన మీదే రుద్దుతుంటారు. ఎనీవే ఎంత రుద్దినా సరే అంత అయితే ఉండదు మనం పే చేసే అంత. బట్ రైట్ నువ్వు ఇప్పుడు చూసినట్లయితే సామ్సంగ్ కూడా M సిరీస్ తోటి కొంచెం తక్కువ ప్రైస్లో మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. అండ్ మెయిన్ థింగ్ మనం చూసినట్లయితే సామ్సంగ్ అనేది లాంచ్ చేయడం ఎక్కువ ప్రైస్కి లాంచ్ చేసినా సరే కొద్ది రోజుల్లోనే మనకి హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది అనమాట. వేరెవరు మీరు రెడ్మీ కానీ రియల్మీ కానీ ఏదైనా సరే వేరే బ్రాండ్ ఏది తీసుకున్నా సరే మీకు సామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసినట్లయితే అంత ఎక్కువగా అయితే అవి అయితే మనకి ప్రైస్ డ్రాప్ అయితే అవ్వవు. కానీ సామ్సంగ్ చూసినట్లయితే మీకు విత్ ఇన్ 1 to 1.5 years మీకు ఆ ఫోన్ ప్రైస్ అనేది దగ్గర మీకు 40% అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ, ప్రైస్ కట్ ఇవన్నీ ఉంటుంది అనమాట. ఫైనల్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే యూఎస్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొస్తుంది, మరి ఇండియాకి ఎందుకన్నా ఎక్సినోస్తో తీసుకొస్తుంది అనేది చాలామందికి డౌట్. సో ఎందుకు డౌట్ అంటే బేసిక్గా సామ్సంగ్ మనం చూసినట్లయితే ఏ సిరీస్లో A71 ఇట్లాంటి మొబైల్స్ కొన్ని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్నాయి. బట్ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ మాత్రం వీళ్ళు వచ్చేసి ఎక్సినోస్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు మన ఇండియాకి చూసినట్లయితే. సో ఎందుకన్నా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. డౌట్ రావడంలో తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇండియాకి ఎటువంటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి మనకి మొబైల్ తీసుకురాకపోతే ఎవరికి ఈ ప్రాబ్లం ఉండదు. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వేరే మొబైల్స్ తీసుకొస్తూ కూడా సో వాళ్ళు ఎందుకు ఎక్సినోస్ ప్రాసెసర్ తోటి మనకి ఫ్లాగ్షిప్ తెస్తున్నారు అనేది చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో ఏం లేదు, దీనికి కూడా సింపుల్గా నా దగ్గర ఆన్సర్ చెప్పాలంటే వీళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకురావడానికి వీళ్ళకి ఇష్టం లేదు. యూఎస్లో తేయడానికి సింపుల్ రీజన్ ఏంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ CDMA మీద రన్ అవుతుందన్నమాట. సో CDMAకి ఏదైతే వీళ్ళు వాడేది మన ఎక్సినోస్లో వాడే మోడెమ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు. మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉందో అందులో వాడే మోడెమ్స్ మీకు సిగ్నల్ రిసెప్షన్ కానీ CDMA కానీ నెట్వర్క్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అనేది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొస్తారన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఒకవేళ ఎక్సినోస్లోనే డెవలప్ చేయొచ్చు కదన్నా, మరి ఎందుకు స్నాప్డ్రాగన్తో తీసుకొస్తున్నారంటే చాలా కాస్ట్లీ ప్రాసెస్ అనమాట అది. సో రిజిస్టర్ చేసుకోవాలి, దాని ఒక లైసెన్స్ తీసుకోవాలి,
చాలా లెందీ ప్రాసెస్ ప్లస్ చాలా కాస్ట్లీ అనమాట అది. సో అందుకనేసి వాళ్ళు ఓన్లీ యూఎస్లో చూసినట్లయితే అక్కడ మనకి వాళ్ళు వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొస్తుంటారు. అదే మనకి యూకే చూసినట్లయితే యూకేలో మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా మీకు ఎక్సినోస్ ప్రాసెసరే ఉంటుంది. బట్ ఎనీవే చాలామంది ఏమనుకుంటారంటే యూఎస్లో స్నాప్డ్రాగన్తో తెచ్చి కూడా ప్రైస్ తక్కువ పెట్టారనుకుంటారు. తక్కువ ఏం పెట్టారు వాళ్ళు, అక్కడ కూడా ఎక్కువ పెడతారు. కాకపోతే మనకి చూపించే ప్రైస్ మనం చూసినట్లయితే అక్కడ వచ్చేసి వితౌట్ ట్యాక్స్ అనమాట. సో మన ఇండియాలో జిఎస్టీ అలానో అక్కడ వితౌట్ ట్యాక్స్ మనం చూసే ప్రైస్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఓవరాల్గా ఎందుకు ట్యాక్స్తో ఇంక్లూడ్ చేసి చెప్పారంటే అక్కడ స్టేట్ వైజ్గా మనకి ట్యాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫారిన్ కంట్రీలో. యూఎస్లో మనం బేసిక్గా చూసినట్లయితే సో అందుకని వాళ్ళు మెన్షన్ అయితే చేయరు. అరౌండ్ మీకు ఇంకో $100 అయితే వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ అయితే పడుతుంది అనమాట. సో నియర్ టు నియర్ మీకు ఖచ్చితంగా ఒక $100 అయితే $80 to $100 అయితే మీకు ఎక్కువైతే ఉంటుంది ప్రైస్ మీరు చూసేదానికంటే. సో ఇండియాకి వచ్చాక మరి ఎందుకు ఎక్కువ ప్రైస్లో పెడతారంటే సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఏం లేదు, మనకి వాళ్ళు ఏదైతే R&D మీద ఇన్వెస్ట్ చేస్తారో అండ్ మోర్ ఓవర్ R&D ఇవన్నీ ఉత్తి మాటలు. సో వాటితో పోల్చుకున్నా సరే వీళ్ళు ఖచ్చితంగా మోర్ ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ మార్జిన్ అనేది వీళ్ళు ఇండియాలో కొంచెం ఎక్కువగానే చూసుకుంటారని అయితే ఈజీగా అయితే చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ ఎక్సినోస్ ప్రాసెసర్ చుట్టూ ఉన్నదైతే ఇదనమాట. సో ఎక్సినోస్ ప్రాసెసర్ వల్ల మనకి ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళు తెచ్చినా సరే కొంచెం మంచిగా తెస్తే బాగుంటుంది. ఇప్పుడు పర్ సపోజ్ మనం చూసినట్టయితే స్నాప్డ్రాగన్లో మనం చూస్తే జీపీ అనేది మనకి అడ్రెనో జీపీస్ వాడతాం. అదే వేరియాస్ మనం ఎక్సినోస్లో చూసినట్లయితే మాలీ జీపీ వాడుతుంటాం అనమాట. సో మాలీ బాగోదంటే బాగుంటుంది, బట్ అడ్రెనోతో కంపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి కింద అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా సామ్సంగ్ అనేది ఫ్యూచర్లో ఎక్సినోస్ ప్రాసెసర్ని ఇంకా చాలా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి ఒక న్యూస్ వచ్చింది, మీకు తెలిసింది కదా. సో ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ ఉందో ఏఎండీతో కలిసి మనకి జీపీ అనేది ప్రాసెసర్ అనేది పిల్ చేయబోతుందన్నమాట ఏఎండి జీపీని యూజ్ చేసి. సో అలానే మనకి ఎక్సినోస్ కూడా ఇట్లాంటి మంచి మంచి స్టెప్స్ తీసుకొని మంచి ప్రాసెసర్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మనం వాళ్ళు పెట్టే ప్రైస్కైనా సరే ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ ఫ్లాగ్షిప్లో అయినా సరే వీళ్ళు కొంచెం మంచి ప్రాసెసర్ తీసుకురావాలని అయితే కోరుకుందాం అనమాట. సో ఎనీవే ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి, అక్కడ నుంచి అయితే నేనైతే ఆన్సర్ చేస్తాను.